తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఎండల తీవ్రతతో ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు ఇప్పుడు అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అర్ధరాత్రి తర్వాత నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో సాధారణ జీవనం దెబ్బతింది. సికింద్రాబాద్, బషీర్బాగ్, అల్వాల్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మణికొండ వంటి ప్రాంతాల్లో తెల్లవారుజాము వరకు మోస్తరు వర్షం నమోదైంది. కొన్ని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రాబోయే కొన్ని గంటల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నగర ఉత్తర, పశ్చిమ భాగాల్లో వర్షపాతం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. పరిస్థితిని వివరిస్తూ వర్ష ప్రభావిత ప్రాంతాల మ్యాప్ను కూడా విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. నీరు విద్యుత్ లైన్లకు తాకే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పలు కాలనీల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు చీకట్లో గడపాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వైపు ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు విస్తరించాయి. పలు ఉత్తర తెలంగాణ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా ఆయా ప్రాంతాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయానికి వర్షాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అధిక వర్షపాతం వల్ల నీట మునిగే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని అధికారులు చెబుతున్నారు. మిరప వేసిన రైతులకు ఈ గడ్డు కాలంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రైతులు మిరపకాయ కోసి ఆరబెట్టే పనిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఎండ చాలా అవసరం. కానీ ఇలా వచ్చే అకాల వర్షం మిరప రైతులకు శాపంగా మారుతూనే ఉంటుంది. వాతావరణ విశ్లేషణ ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంటుంది. ఈ వ్యవస్థ ప్రభావంతో వచ్చే 2 రోజుల్లో 20 నుంచి 40 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తాజా వర్షాలతో నగర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదవడంతో గత కొన్ని రోజులుగా ఉన్న ఒక్కపోత నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే వాతావరణం చల్లబడినప్పటికీ విద్యాసంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సెలవులు ప్రకటించలేదు. పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి ద్రోణికి సంబంధించి అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు ఎలాంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే ఎలాంటి అప్రమత్తత అవసరం అని తెలియజేస్తున్నారు గోపాలకృష్ణ? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ప్రస్తుతం తెలంగాణలో ఈ వాతావరణ మార్పులు కనిపిస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉపరితల ద్రోణి జత కలిసింది. దీంతో మొత్తం ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. కొన్ని చోట్ల రాళ్ల వర్షం కూడా పడింది. జగిత్యాల, కొరుట్ల లాంటి ప్రాంతాల్లో రాళ్ల వర్షం కూడా పడింది. ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మామిడి కావచ్చు, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడిప్పుడే వేసవికాలం ప్రారంభంలోనే మామిడి పూత అనేటువంటిది ప్రారంభం అవుతుంటుంది. ఇప్పుడు ఈ అకాల వర్షాలు ప్రారంభం కావడంతో మామిడి పూత పూర్తిగా రాలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, అలాగే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇలా చాలా చోట్ల కూడా వర్షాలు దక్షిణ తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్ లాంటి సెంట్రల్ తెలంగాణలో కావచ్చు చాలా చోట్ల వర్షాల ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, వాతావరణంతో పూర్తిగా వర్షాకాల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఈ కారణంతో వైరల్ ఫీవర్స్ కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా మారిన వాతావరణం, ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి సమయం ఫిబ్రవరి జనరల్ గా, కానీ ఈ సమయంలో ఒక్కసారిగా అకాల వర్షాలు కురవడంతో వాతావరణం 2-3 రోజుల పాటు పూర్తి స్థాయిలో తేమ పూర్తి
పూర్తిగా ఏర్పడడం, ఈ కారణంతో ఈ అకాల వర్షాల కారణంతో ఒక్కసారిగా వైరల్ ఫీవర్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సూచన కూడా చేస్తున్నారు. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే ఉరుములు మెరుపులతో పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.